నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. ఒకప్పుడు భారీ బడ్జెట్స్, నెలల తరబడి శ్రమిస్తేనే సాధ్యమయ్యే సినిమాటిక్ విజువల్స్ ఇప్పుడు కేవలం ఏఐ సహాయంతో నిమిషాల్లోనే సిద్ధమవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ రామాయణం కాన్సెప్ట్ ఫ్యాన్స్ ట్రైలర్స్ను వారు ప్రిపేర్ చేశారు. అయితే ఫ్యాన్స్కి ఎలాంటి అభిరుచి ఉంది అనేది దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇందులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి తెలుగు స్టార్ హీరోలను రామాయణ పాత్రలో ఊహించి రూపొందించిన విజువల్స్ ఇప్పుడు ప్రేక్షకులను చాలా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇది అధికారిక సినిమా అయితే కాదు, అభిమానులు రూపొందించిన ఏఐ ఫ్యాన్ ఎడిట్ మాత్రమే. మరోవైపు సెలబ్రిటీల రూపాన్ని ఏఐలో వినియోగించడం, డీప్ ఫేక్లు, కాపీరైట్, పర్సనాలిటీ రైట్స్ వంటి అంశాలపై కూడా చర్చ మొదలైంది. దీంతో మరి ఏఐ సినీ పరిశ్రమకు వరమా, సవాలా అనేది ఈరోజు మనం ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి మనం చూస్తే ఒక వీడియో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే రామాయణం కాన్సెప్ట్తో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కీర్తి సురేష్, అలాగే జాహ్నవి వీళ్ళ పాత్రలతో పాటు అలాగే రామాయణం కథ కాన్సెప్ట్తో జటాయువును కూడా అక్కడ ఇంక్లూడ్ చేసి అద్భుతమైన గ్రాఫిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక వీడియోని వాళ్ళు రిలీజ్ చేశారు. వారు ఎవరు అంటే ఆయన త్రివిక్రమ్ కాదు, రాజగోపాల్ వర్మ కాదు, సినీ డైరెక్టర్స్ ఎవరు కాదు. ఇది కేవలం సోషల్ మీడియాలో ఒక అద్భుత కల్పన అని చెప్పాలి. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఈ స్టార్ కాస్ట్ ఉంటే ఎలా ఉంటుంది, వీరు ఈ పాత్రలకు ఎలా సూట్ అవుతారని వారి అభిరుచికి తగ్గట్టు వారికి నచ్చిన హీరోయిన్స్ని ఇంక్లూడ్ చేసి కథలో కావచ్చు, దానికి ఉన్న విజువల్ ఎఫెక్ట్లో కావచ్చు, ఎక్స్ప్రెషన్స్లో కావచ్చు, ఎలాంటి చిన్నపాటి మిస్టేక్ కూడా లేకుండా టోటల్ డీటెయిలింగ్గా ఒక చిన్న రామాయణం కాన్సెప్ట్లో ఒక చిన్న దానిని రిలీజ్ చేస్తారు, ఒక ట్రైలర్ని రిలీజ్ చేస్తారు. అయితే ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది నిజంగా ఇది నిజమైన ట్రైలరా అనుకున్నారు. నిజంగా సినిమాలో ఈ విధంగా తీస్తున్నారని చాలామంది అనుకున్నారు. కానీ తీరా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది ఒరిజినల్ సినిమా కాదు, అధికారికంగా ప్రకటించింది కాదు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వారు ఏఐని ఉపయోగించి తీసిన ఒక అద్భుతమైన ఒక చిన్న వీడియో అది. మరి ఆ వీడియోలో అంత డీటెయిలింగ్, ఎక్స్ప్రెషన్స్ విషయానికి చూసినట్లయితే నిజంగా సహజంగా నటించినా కానీ అంత మంచి ఎక్స్ప్రెషన్స్, అంత మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి రావు. కానీ ఏఐ మాత్రం అంత అద్భుతంగా, చాలా న్యాచురల్గా, నేటివిటీకి తగ్గట్టుగా, రామాయణ కథ కాన్సెప్ట్కి తగ్గట్టుగా కూడా టోటల్గా విజువలైజ్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించి మనకు అందించింది. మరి ఇప్పుడు దీని మీద ఎందుకు చర్చ జరుగుతుంది అంటే ఇంత అద్భుతంగా వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు సృష్టిస్తున్న ఏఐ రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమకు ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా ఇది సవాల్ అవుతుందా? ఇదే కథని ఇదే విధంగా ఇంత గ్రాఫిక్స్, ఇంత ఎఫెక్టివ్గా తీయాలి అంటే డైరెక్టర్స్కి కావచ్చు కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని కోట్ల రూపాయల్లో వ్యయం పడుతుంది. కానీ జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకు కావాల్సింది ఏఐ తీసి చేతిలో పెడుతుంది. దీనివల్ల ఏఐతో రామాయణం ఫ్యాన్స్ ట్రైలర్ అయితే వైరల్ అవుతుంది. మరి సోషల్ మీడియాలో ఏఐ రామాయణం కాన్సెప్ట్ ట్రైలర్ వైరల్ ఎలా అయిందంటే లక్షలు కోట్లలో వ్యూస్ పోతున్నాయి. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ను రామాయణ పాత్రలో చూపించారు. సినిమాటిక్ విజువల్స్, విఎఫ్ఎక్స్ అయితే ఆకట్టుకున్న ఫ్యాన్స్ ఎడిటింగ్, లక్షలాది వ్యూస్తో నెట్టింట హాట్ టాపిక్గా ఇదైతే ఈ ట్రైలర్ అయితే హాట్ టాపిక్గా వెళ్తుంది. ఈ రోజు కూడా స్టిల్ ట్రెండింగ్లో ఉంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది అనేది మనం చెప్పొచ్చు. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు కూడా మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా ఉంది. అధికారిక సినిమా కాదు ఇది. ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ మహేష్ బాబు అలాగే దానికి తగ్గట్టు ఏవైతే విజువల్స్ కావాలో, గ్రాఫిక్స్ కావాలో, కలర్స్ కావచ్చు, అక్కడ చిన్న చిన్న రాజులు కావచ్చు, రాజ మందిరాలు కావచ్చు, కోటలు కావచ్చు, అన్నీ A to Z అనేవి ఏఐ క్రియేట్ చేసి ఉంచింది. అయితే ఏఐ కాన్సెప్ట్తో ఫ్యాన్స్ చేసిన ఈ వీడియో కాన్సెప్ట్ ట్రైలర్, ఒక కథని తీసుకొని మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏ విధంగా ఉంటుందో, మనం ప్రాంప్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే ఆ కథకు తగ్గట్టు, ఆ విజువల్స్కి తగ్గట్టు అంత అద్భుతంగా అవుట్ అనేది ఏఐ ఇస్తుంది. ఏ దర్శకుడు లేదా నిర్మాణ సంస్థ ప్రకటించిన ప్రాజెక్ట్ కాదు, ఇది ఎవరు తీసింది కాదు, కేవలం ఫ్యాన్స్ వారి అభిమానం కొద్దీ తీసినది. అయితే అన్అఫీషియల్ ఫ్యాన్ ఎడిట్ ఏఐ కాన్సెప్ట్ వీడియో విడుదలైంది. దీనిని అధికారికంగా
ప్రకటనగా భావించవద్దంటూ కూడా సూచించారు. అంటే ఇది బయటకు వచ్చిన తర్వాత గత కొంతకాలం నుంచి కూడా రామాయణం కాన్సెప్ట్తో వివిధ స్టార్ కాస్ట్తో ఈ మూవీ రాబోతుంది అంటూ కూడా మనకి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఈ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఒరిజినల్గా తీస్తున్న స్టార్స్ వీళ్ళేనా, వీళ్ళు ఉంటేనే బాగుంటుంది, వీళ్ళు మాత్రమే ఉంటే బాగుంటుంది అంత అనే విధంగా ఈ వీడియో అనేది బయటకు వచ్చింది. మరి రామాయణం తీస్తున్న వారు వేరే స్టార్స్. సో దీనికి సంబంధించి సినీ పరిశ్రమ స్పందించింది. ఇది కేవలం ఫ్యాన్స్ ఎడిట్ చేసింది మాత్రమే, దీనికి సంబంధించి ఇది ఒరిజినల్ కాదు, దీనిని చూసి మీరు ఆశ్చర్యపోవద్దు, దీన్ని చూసి మీరు మోసపోవద్దు అంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. కానీ ఈ అద్భుతమైన ఎడిటింగ్ని చూసి మాత్రం చాలామంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే ఏఐతో సాధ్యమవుతున్న అద్భుతాలు, నిమిషాల్లోనే సినిమాటిక్ కాన్సెప్ట్ వీడియో సృష్టి, ఏఐ ద్వారా పాత్రల లుక్, విఎఫ్ఎక్స్ఐ యానిమేషన్స్ రూపొందింపు, భారీ బడ్జెట్ ట్రైలర్ లాంటి విజువల్స్ అనుభూతి, సినీ ప్రీ విజువలైజేషన్లో ఏఐ వినియోగంపై పెరుగుతోంది. విఎఫ్ఎక్స్ఐ యానిమేషన్ రూపొందించాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అంత డీటెయిలింగ్గా ఒక వీడియోని తీయాలి అంటే అంతే శ్రమ ఉంటుంది. కానీ ఏఐ చిటికలో మనకు కావాల్సిన వీడియోస్ చేతిలో పెడుతుంది. భారీ బడ్జెట్ ట్రైలర్ లాంటి విజువల్ అనుభూతి, ఒకసారి ఆ ట్రైలర్ మనం చూస్తే దాని వెనకాల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఆ గ్రాఫిక్స్ చేయడానికి, ఆ డిజైన్ చేయడానికి, ఆ డీటెయిలింగ్ ఇవ్వడానికి ఎంత ఖర్చు పెట్టారు అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ అది ₹1 ఖర్చు లేదు, దానికి డైరెక్టర్స్ అవసరం లేదు, హీరోస్ అవసరం లేదు, హీరోయిన్స్ ఎవరు అవసరం లేదు. జస్ట్ మనం ఇచ్చే ప్రాంప్ట్ ఉంటే చాలు, అంత అద్భుతంగా మనం ఇచ్చే ప్రాంప్ట్కి అనుగుణంగా ప్రతి డీటెయిల్ అనేది వీడియో రూపంలో మనకి హై వాల్యూ రెజల్యూషన్ వీడియోని మనకి ఇక్కడ అందిస్తుంది. అయితే సినీ ఫ్రీ విజువలైజేషన్లో ఏఐ వినియోగం పెరుగుతుంది. ఇది చూసిన తర్వాత మనకి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా గత కొంతకాలం నుంచి వస్తున్నాయి. కానీ ఇది భారీ బడ్జెట్తో కూడిన పని, భారీ వ్యయాలతో ఇక్కడ చేయించవలసి వస్తుంది. ఇప్పుడు ఈ సినీ పరిశ్రమలో కూడా ఇప్పటి వరకు మనకి ఐటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి లే ఆఫ్లు, ఐటీ వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమకు కూడా ఏఐ వైపు అడుగులు వేస్తుంది, అందులో ఏఐ వినియోగాన్ని పెంచుతుంది అని చెప్తున్నారు. మరి సినీ పరిశ్రమ మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో కూడా మనం చూడాలి. అయితే ఇది అవకాశమా, సవాలా? ఏదైనా ఒక కొత్తది తెర మీదకి వచ్చినప్పుడు ఇది అవకాశమా లేకపోతే సవాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. అవకాశంగా మనం తీసుకుంటే అంది వచ్చిన టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఇది నిజంగా సవాలైతే ఇందులో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే ఏఐ ఈ విధంగా మనం యూటిలైజ్ చేయడం మొదలు పెడితే కొంతమంది ఉద్యోగాలు పోతాయి. అదేవిధంగా ఏఐలో ప్రావీణ్యం పొందిన వారికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ఉంది. ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఇలాంటి సవాల్ని మనం ఎదుర్కొంటూ ఉన్న టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటూ అడ్వాన్స్డ్గా మనం ముందుకు వెళ్ళొచ్చు. అయితే దర్శకులకు ఫ్రీ ప్రొడక్షన్లో ఉపయోగకరమైన టెక్నాలజీ, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి పెంచుతున్న ఏఐ కాన్సెప్ట్స్, అదే సమయంలో ఫేక్ ట్రైలర్లపై ఆందోళన. ఇవన్నీ ఫేక్ ట్రైలర్స్ అనే చెప్పాలి, ఎందుకంటే దీనికి అధికారికంగా ప్రకటన లేదు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ విజువల్స్ యూస్ చేశారు, అలాగే మహేష్ బాబు విజువల్స్ యూస్ చేశారు, కీర్తి సురేష్ విజువల్స్, అలాగే జాహ్నవి, వీరందరి విజువల్స్ అనేవి వారి ముఖ కవలికలతో ఈ వీడియోని రూపొందించారు. మరి దానికి వారి పర్మిషన్స్ ఉన్నాయా, వారి పర్మిషన్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది. దానికి ఈ ఫేక్ వీడియోస్ చూసి మీరు ఆందోళన పడవద్దని చెప్తున్నారు. గతంలో కూడా కొన్ని ఫేక్ వీడియోస్, డీప్ ఫేక్ లాంటి ఉదంతాలు మనం విన్నాం. అయితే డీప్ ఫేకులపై పెరుగుతున్న చర్చ, సెలబ్రిటీల రూపాన్ని ఏఐలో వినియోగించడంపై ప్రశ్నలు, పర్సనాలిటీ రైట్స్, కాపీరైట్స్ అంశాలపై చర్చ, అనుమతి లేకుండా ఏఐ వినియోగంపై అభ్యంతరాలు, డీప్ ఫేక్ వీడియోల నియంత్రణకు కఠిన నిబంధనలు అవసరమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవును, డీప్ ఫేక్ విషయాన్ని మనం మాట్లాడుకుంటే రష్మిక మందన వీడియో ఈ డీప్ ఫేక్ విషయంలో ఎంత సంచలనమైందో మనకు తెలిసింది. అలాగే అక్కినేని నాగార్జున కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, తన పర్మిషన్స్ లేకుండా తన ఫొటోస్ని ఎక్కడా కూడా యూజ్ చేయొద్దంటూ కూడా కోర్టు మెట్టెలికిన పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు
డైరెక్ట్గా ఏఐని ఉపయోగించి విజువల్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, ఇంకా డైరెక్ట్గా టోటల్ సినిమా తీయడానికి కూడా వీరు వెనకాడరు. ఎందుకంటే అంతే అద్భుతంగా ఉంది, అంతే రెస్పాన్స్ ఉంది. నార్మల్ విజువల్స్, నార్మల్ ట్రైలర్స్ కూడా అంత క్రేజ్ రాదేమో అన్నంత అద్భుతంగా అయితే దీన్ని సృష్టించారు. ఇది వాళ్ళు నిజంగా టోటల్ ఓవరాల్గా ఈ సినిమా తీసినా కానీ అంతే ఆదరణ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి వాటి మీద సెలబ్రిటీ రూపాన్ని ఏఐలో వినియోగించడంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ కోర్టు గుమ్మం తొక్కారు కాబట్టి ఈ ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి ఉత్పన్నమవుతుంది. పర్సనాలిటీ రైట్స్, కాపీ రైట్స్ అంశాలపై కూడా చర్చ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఓవరాల్గా ఎక్స్ప్రెషన్స్తో పాటు వితౌట్ రెమ్యూనరేషన్, వాళ్ళ పర్మిషన్స్ లేకుండా వాళ్ళని మనం ఉపయోగిస్తున్నప్పుడు ఏఐ త్రూ దానికి సంబంధించి పర్మిషన్స్ ఉండాలా వద్దా అనేది. అదేవిధంగా కాపీ రైట్స్, కొన్ని కాపీ రైట్స్ అనేవి మరి వీళ్ళకే ఉంటాయా, వాళ్ళని ఉపయోగించుకొని అది క్రియేట్ చేశారు కాబట్టి కాపీ రైట్స్కి వెళ్ళే రైట్స్ ఆ సెలబ్రిటీస్కి కూడా ఉన్నాయన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే అనుమతి లేకుండా ఏఐ వినియోగంపై అభ్యంతరాలు, డీప్ ఫేక్ వీడియోల నియంత్రణపై కఠిన నిబంధనలు గతంలోనే తీసుకోవాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఏఐ విప్లవంలో ఈ ఏఐ వీడియోస్ని కూడా ఎంతవరకు కంట్రోల్ చేయాలి అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే భవిష్యత్తు సినిమాల్లో ఏఐదే కీలక పాత్ర, కాన్సెప్ట్ ఆర్ట్స్, స్టోరీ బోర్డులపై ఏఐ వినియోగం, విఎఫ్ఎక్స్, ఫ్రీ విజువలైజేషన్, ఏఐ సహకారం, సమయం వ్యయాన్ని తగ్గించే సాంకేతికత. అయితే తుది సృజనాత్మకత మాత్రం మానవులదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఏఐని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే అక్కడ ఇక్కడ కాదు, మనకి వీలైన ప్రతి చోట మనం ఏఐని ఉపయోగిస్తూనే ఉన్నాం. అందులో సినీ పరిశ్రమ ఏమీ తక్కువ కాదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దానికి తాలూకా విజువల్స్ కావాలన్నా, ఫొటోస్ కావాలన్నా, దానికి అందుబాటులో ఉన్నవి ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి గ్యాదర్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని 99.99% వరకు మనకి ఏఐ అందుబాటులో తెస్తుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ వైస్ కొన్ని వీడియోస్ని మనకి రెడీ చేస్తుంది, ఫొటోస్ని రెడీ చేస్తుంది. మనం ఎలా అంటే అలా, ఎలా కావాలంటే అలా దానిని మనం ఉపయోగించుకోగలం. అలాంటిది ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎలా ఉపయోగించుకుంటారు అంటే కాన్సెప్ట్ ఆర్ట్స్, స్టోరీ బోర్డులలో ఏఐ వినియోగం, విఎఫ్ఎక్స్ఐ, ఫ్రీ విజువలైజేషన్, ఏఐ సహకారం. దీనివల్ల సమయం వ్యయాన్ని తగ్గించే సాంకేతికతగా దీన్ని మనం భావించవచ్చు. ఓవరాల్గా మనకి కథ పరంగా డెవలప్మెంట్ కావాలి అన్నా, లేకపోతే ఇతర అంశాల్లో కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏఐ అనేది ఇప్పుడు మనకి అన్ని రకాలుగా అన్ని రంగాలలో మనం దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఇది ఎన్ని చేసినా కానీ లాస్ట్ ఒపీనియన్ అయితే మనుషులదే, మానవులదే. ఏఐకి మనం ఎన్ని కమాండ్స్ ఇచ్చినా, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అవుట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఉపయోగించాలా లేదా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏఐ త్రూ ఏవైనా మనం కార్యక్రమాలు చేయాలనుకుంటే అది మంచా చెడ, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదని ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా సమాజంలో ఇలాంటి వీడియోస్ వచ్చిన తర్వాత ఏ మనిషినైనా మనకి నచ్చినట్లు మనం ఇక్కడ మార్చుకోవచ్చు కదా. దీనికి మరి ఫుల్ స్టాప్ ఎక్కడ, ఇది శృతి మించితే వచ్చే పరిణామాలు ఏంటి అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ ఉంటుంది. మరి ఈ ట్రైలర్కి సంబంధించి సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు ఎలా స్పందిస్తారనేది ఇంకా స్పందించలేదు. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ట్రెండింగ్లో ఉంటుంది. టోటల్గా సోషల్ మీడియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఈ వీడియో అయితే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఈ వీడియో కూడా అంతే హై క్వాలిటీ విజువల్స్తో, అంతే హై క్వాలిటీ ఎమోషన్స్తో, అంతే బ్యాక్గ్రౌండ్ తో టోటల్గా నిజంగా ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలాగే ఉండాలి, ఈ క్యారెక్టర్స్లో ఇంకెవరిని మనం ఊహించుకోలేము అన్నంత అద్భుతంగా అయితే ఈ ట్రైలర్ని వారు ప్రిపేర్ చేశారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.